లో ఒక దళితుడు ఆడపరాశం చేశారని బట్టలిపి ఊరేగించి చంప ప్రయత్నం చేశారు. మరి ఆయన భారతీయుడు కాదా, హిందూ కదా ఆయన? రెండవది, మీరు అమెరికాలో అమెరికా ప్రెసిడెంట్ చెప్పిండు ఏమని, మేము ఈవీఎం ఎత్తేస్తున్నాము, మళ్ళీ బ్యాలెట్ పేపర్ పెడతామని చెప్పి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మనసులో గుర్తే, నేను చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మనసులో గుర్తే, మీ అమ్మాయికి గుర్తే, ఎంపీలు కానీ ప్రధానమంత్రి కానీ ఇంకెవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ మీరు మనసులో గుర్తే, అంత పెద్ద రాష్ట్రం, అంత పెద్ద దేశం, ప్రపంచాన్ని శాసించే దేశము, ఈవీఎంలో తప్పు చెప్పి తెలిసినటువంటి దేశము, ఆ దేశమే ఇవాళ ఈవీఎం రద్దు చేసినప్పుడు మరి మీరు ఎందుకు చేస్తలేరు అనేది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటిదంటే, పత్రికా స్వేచ్ఛలో ఈ దేశం అత్యధిక స్థానంలో ఉంది. అంటే పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, నేపాల్ కన్నా, శ్రీలంక కన్నా కూడా దుర్మార్గంగా పడిపోయింది, రేటు పడిపోయింది. అని అంటే ర్యాంకు పెరిగిందంటే మాకు తక్కువ స్టేట్ లెక్క. కాబట్టి ఏమాత్రం చికిత్సలో ఉన్నా నరేంద్ర మోడీ వచ్చే లోపల ఇక్కడ వచ్చినటువంటి ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, తెలంగాణకు ఏం చేశారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా వస్తే మాత్రం మాలమానాడు ఖచ్చితంగా ఆయన దిశలో దగ్ధేస్తాం. ఆ రోజు పీవీ జయంతి జరిగిన మరుక్షణమే ఎంపీలది, బీజేపీ ఎంపీలది, నరేంద్ర మోడీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది, వీళ్ళందరూ కూడా దిష్టి బొమ్మలు తగలబడతారు. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలో వాడుకొని మళ్ళీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో మీరు గెలిచారు, 2 రాష్ట్రాల్లో ఒక దగ్గర కాంగ్రెస్ గెలిచింది, ఒక దగ్గర టీవీకే పార్టీ గెలవబోతుంది. అయితే విద్యార్థులపతికి రాజకీయ అవగాహన తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. నిజంగా రాజకీయ అవగాహన ఆయనకు ఉంటే వెంటనే కలవాల్సింది ఎవరంటే డిఎంకే అధినేతనే కలవాలి. కలిసి, సార్ నాకు మీరు అనుభవజ్ఞులు, అనేక సార్లు మీరు ఎమ్మెల్యేగా కలిశారు, మీ ఫాదర్ గారు మొట్టమొదటి తెలంగాణ తమిళనాడు ప్రధానిగా ఉన్నాడు, పెరియార్ రామస్వామి నాయక సిద్ధాంతం పనిచేశారు మీరు, కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, మీ పార్టీని బయట నుంచి మద్దతు ఇవ్వండి, మీ పార్టీలో నేను ఎవరికైనా ఒక మంత్రి పదవి ఇస్తా అంటే ఈజీగా ఇవాళ ఈ రోజులు అది అవకాశం లేకుండా నెక్స్ట్ డేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ రాజకీయ అవగాహన లేకపోవడం వల్ల ఈ దళపతి విజయ్ ఇన్ని ఇబ్బందులు పడతా